అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వెన్నెల సాక్షిగా. రచయిత గంగుల నరసింహారెడ్డి గారు. ఇక కథలోకి వెళితే, ఇది మా గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే. మురిపెంగా భార్య సుజాత వంక చూస్తూ అన్నాడు రాజగోపాల్. అవును, పెళ్ళై 50 సంవత్సరాలైనా నాకైతే ఏ 5-6 ఏళ్ల క్రితమో అయినట్టుగా ఉంది. ఆరాధనగా భర్త వంక చూస్తూ అంది సుజాత. తన్మయత్వంగా పరస్పరం చూసుకుంటున్న ఆ వృద్ధ దంపతుల వంక ఆశ్చర్యంగా చూశారు యువ దంపతులు శరణ్య, కార్తీక్లు. తమకు పెళ్ళై 3 ఏళ్లైనా కాలేదు, కానీ 3 యుగాలైనట్లుగా ఉంది. ఈ వృద్ధ దంపతులకేమో పెళ్ళై 50 ఏళ్లైనా 5 సంవత్సరాలైనట్లుగా ఉందట. ఎందుకలా? ఎక్కడుంది లోపం? ఈ కొద్ది కాలానికే తమది కలహాల కాపురమైపోయింది. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా గొడవలు పడి విడిపోదామనిపించిందా తాతయ్య? నవ్వులాటకు అడిగినట్లుగా అడిగింది శరణ్య. అదేం ప్రశ్ననే పిచ్చి తల్లి, మనవరాలిపై చిరాకు పడింది సుజాత. ఏ దంపతుల కాపురాల్లోనైనా గొడవలు, కలహాలు, అలకలు సహజమేనే అమ్మడు. మేము అందుకు అతీతులమేం కాదు. ఎన్నో మార్లు గొడవలు పడ్డాం, అలకలు పూనాం, మనోవ్రతాలు పాటించాం, కానీ విడిపోదామనుకునే ఆలోచన రాలేదు మాకు, నవ్వుతూ అన్నాడు రాజగోపాల్. అవును, నిజమేనర్రా, మాకు ఆ ఆలోచనే ఎప్పుడూ రాలేదు. ఈ కాలం పిల్లల వ్యవహారమే నాకు అర్థం కావట్లేదు. చిన్న చిన్న విషయాలకు విడాకులంటూ కోర్టుకెక్కుతున్నారు అంది సుజాత. నిజానికి మాకన్నా మీరే ఎంతో అదృష్టవంతులు. ఇద్దరి మధ్య గొడవలు రావడానికి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకని తాతయ్య అడిగాడు కార్తీక్. మావన్నీ అప్పుడు ఉమ్మడి కుటుంబాలు, అందుకే కాపురాల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం ఎక్కువ ఉండేది. తల్లిదండ్రులకు డబ్బు సహాయం చేయవలసి వచ్చేది. తమ్ముళ్ళని, చెల్లెళ్ళని చదివించాల్సి వచ్చేది. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాల్సి వచ్చేది. ఎన్నో రకాల బరువు బాధ్యతలు ఉండేవి. అందుకే భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరిగేవి. ఇప్పుడు మీకు ఆ సమస్యలు లేవు. డబ్బుల పరంగా ఇబ్బందులు లేవు. భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు. మీ తల్లిదండ్రులకు పెద్దగా డబ్బు సహాయం చేయాల్సిన అవసరం లేదు. బరువు బాధ్యతలు కూడా లేవు. అవును తాతయ్య, అయినా మీరు మా అంత అన్యోన్యంగా కాపురాలు చేసుకోవట్లేదు. పైగా ప్రతి చిన్న విషయానికి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారెందుకో మాకు అర్థం కావడం లేదు. నిజమే తాతయ్య అంది శరణ్య. అవునన్నట్లుగా తల ఊపాడు కార్తీక్. ఇద్దరిలోనూ ఏదో అపరాధ భావన. సుజాత, రాజగోపాల్ దంపతుల అమ్మాయి ఉమాదేవి కూతురు శరణ్య. రాజగోపాల్ పదవీ విరమణ చేసి విద్యానగర్లో ఉంటుండగా, ఉమాదేవి దంపతులు దిల్సుఖ్ నగర్లో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వం వారిచ్చే ఎల్టీసీ సౌకర్యంపై కేరళ వెళ్ళారు. అక్కడి నుంచే ఉమాదేవి కూతురు శరణ్యకు ఫోన్ చేసి, తాతయ్య, అమ్మమ్మల పెళ్లి రోజు ఈనాడు రాత్రికి అల్లుడి గారితో కలిసి వెళ్ళి సెలబ్రేట్ చేయండి అని చెప్పింది. అందుకే గచ్చిబౌలి నుండి విద్యానగర్కు వచ్చారు శరణ్య, కార్తీక్లు. నిజానికి ఇంత దూరం రావడానికి కార్తీక్కు ఇష్టం లేదు. పైగా శరణ్యపై విముఖత. కానీ శరణ్య ఓ మెట్టు దిగి వేడుకోవడంతో అర్ధమనసుతోనే వచ్చాడు. మీ గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం పదండి, మినర్వాకి కానీ చట్నీస్ కానీ వెళ్దాం అంది శరణ్య. సెలబ్రేట్ చేసుకుందాం, కానీ ఈ రోజు కాదు, వచ్చే ఆదివారం కాముని పున్నమి రోజు. ఈ పూటకి మీ అమ్మమ్మ నీకిష్టమని కట్ పొంగల్, కార్తీక్ ఇష్టమని సేమియా పాయసం చేసింది. కాముని పున్నమి రోజున సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి తాతయ్య? ఏమిటా రోజు ప్రత్యేకత అని అడిగాడు కార్తీక్. పెళ్లి రోజు ఈనాడే కదా? ఆశ్చర్యం ధ్వనించింది అతని కంఠంలో. అవునర్రా, దానికో ప్రత్యేకత ఉంది, చిరునవ్వుతో భర్త చెబుతుండగా ముసిముసి నవ్వులు నవ్వింది సుజాత. చెప్పండి తాతయ్య, అదేంటో ప్లీజ్ ప్లీజ్ ఉత్సుకతతో అంది శరణ్య. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఆదివారం రాత్రి మా అత్తగారి ఊరికి, అంటే
మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి మీరు రావాలి మాతో పాటు. ఏం జవాబు ఇవ్వాలో తోచక కార్తీక్ వైపు దీనంగా చూసింది శరణ్య. అవునర్రా, మీరిద్దరూ తప్పనిసరిగా మాతో పాటు రావాలి. మేము నడవలేకపోతున్నాం, మీ తోడు కావాలి. తను కూడా కార్తీక్ వంక చూస్తూ అంది సుజాత. ఆ దంపతులంటే తనకు మొదటి నుండి చాలా మంచి అభిప్రాయం ఉన్నందున సరే వస్తాంలేండి అని ఒప్పుకున్నాడు కార్తీక్. కృతజ్ఞతగా అతని వంక చూసింది శరణ్య. ఆదివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి రాత్రి 8 గంటలకు ఆ ఊరికి చేరుకుంది వాళ్ళు నలుగురు ప్రయాణిస్తున్న కారు. మార్గ మధ్యలోనే రాత్రి భోజనంగా అల్పాహారం చేసి వచ్చారు. ఊరు దాటి ముందుకు పోవాలి అన్నాడు రాజగోపాల్ కారును నడుపుతున్న కార్తీక్ను ఉద్దేశించి. కారు ఊర్లోంచి వెళ్తోంది. ఇదిగో ఈ స్కూలులోనే నేను చిన్నప్పుడు చదువుకున్నాను. ఈ శివాలయం దగ్గరే రోజు ఆడుకునేవాళ్ళం. అదుగో ఆ వేప చెట్టు ప్రక్కనే మా ఇల్లు ఉండేది తన్మయత్వంగా చెబుతోంది సుజాత కారు అద్దాల్లోంచి చూపిస్తూ. ఇప్పుడు ఆ ఇల్లు లేదా అమ్మమ్మ? నేనొక్కదాన్నే సంతానం కావడంతో ఇల్లు పొలము నాకే ఇచ్చారు. కానీ హైదరాబాదులో ఇల్లు కట్టడానికై ఊర్లోని ఇల్లు పొలము మా బాబాయ్ కొడుకు ప్రకాష్కి అమ్మేశాడు అప్పట్లో. కారు ఊరు దాటింది. అదిగో వెలుగుగుట్ట, అక్కడికే వెళ్ళాలి మనం. ఎంత దాచుకున్నా దాగని ఉద్వేగం సుజాత స్వరంలో ధ్వనించింది. అందరూ తల వంచి చూశారు. నిజంగానే పండు వెన్నెల్లో వెలిగిపోతూ సార్థక నామధేయంతో ఉంది ఆ గుట్ట. గుట్ట మధ్యలో మండుతున్న నెగడు, డప్పుల చప్పుడు, కోలాటమాడుతున్న జనసందోహం వారిలో ఉత్సుకతని కలిగించాయి. నానమ్మ, ఆ గుట్టపై ఏదైనా గుడి ఉందా? అడిగాడు కార్తీక్. లేదు బాబు, 1-2 సార్లు ఆంజనేయ స్వామి గుడి కడదామని ప్రయత్నాలు చేస్తే ఏవో అవాంతరాలు వచ్చి ఆగిపోయాయట. అప్పటి నుండి అది గుడిలేని గుట్టగానే ఉండిపోయింది. బల్లవరపు బండలు ఎక్కువగా ఉన్నందున అమావాస్యకి అటూ ఇటూ వారం రోజులు తప్ప మిగతా రోజుల్లో ఆ గుట్ట రాత్రిళ్ళు ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే దానికి వెలుగుగుట్ట అని పేరు వచ్చింది. మరి గుడిలేని ఆ గుట్టపైన ఈ రాత్రి ఆ జనాలేంటి, ఆ సందడేంటి అమ్మమ్మ? అడిగింది శరణ్య. పగటిపూట ప్రతిరోజు పశువుల్ని గొర్రెల్ని మేపడానికి కొందరు వెళ్తుంటారు. కానీ ఊరు జనం మొత్తం మాత్రం సంవత్సరంలో 2 సార్లు వెళ్తుంటారు. గుట్టకి దాదాపుగా పై ప్రాంతంలో ఓ జమ్మి చెట్టు అంటే సెమీ వృక్షం ఉంది. అందుకే దసరా రోజు సాయంత్రం ఊరంతా మేళతాళాలతో వెళ్తారు. అలాగే గుట్ట మధ్య భాగంలో చాలా సమతల ప్రదేశం ఉంది. అక్కడ కాముని పున్నమి రోజున కామదహనం చేసి కోలాటాలు ఆడతారు. ఈరోజు అదే సందడి వివరించింది సుజాత. కారు గుట్టను సమీపించింది. వీరి రాక కొరకే ఎదురు చూస్తున్నట్లుగా అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. కారును చూసి ఎదురు వచ్చి చేయి ఊపాడు. కారు ఆపు కార్తీక్, అతడు మా కజిన్ ప్రకాష్ అంది సుజాత. పరిచయాలు నమస్కారాలు అయ్యాయి. కారు ఆ కామదహనం చోటుదాకా వెళ్తుంది, పదండి అంటూ వెనక సీట్లో సర్దుకున్నాడు ప్రకాష్. వీరు అక్కడికి చేరుకునేసరికి అక్కడ కోలాటం పూర్తయి జనం కిందికి వస్తున్నారు. కారును చూసి అందరూ ఆగారు. ప్రకాష్ కారు దిగి వారి వద్దకు వెళ్ళాడు. ఎవరు వాళ్ళు, ఎందుకొచ్చారని అడుగుతున్న వారికి ప్రకాష్ చెబుతున్న మాటలు కారు దిగిన నలుగురికి వినిపించాయి. మా అక్కయ్య పెళ్ళైన 4 రోజుల తర్వాత రాత్రి ఇదే కాముని పున్నమి వేడుకలని చూడ్డానికి గుట్టపైకి వచ్చారట. పెళ్ళై 50 సంవత్సరాలయ్యిందని గుర్తుగా మళ్ళీ ఇప్పుడొచ్చారు. ఆ 2 పిల్లలు, ఆమె మనవరాలు, మనవరాలి భర్త. అందరూ వెళ్ళిపోయారు. ప్రకాష్ ప్రసాదంగా ఉడకబెట్టిన శనగలు తెచ్చి ఇచ్చాడు వారికి. ఓ గంట సేపు ఇక్కడ గడిపి వస్తాం ప్రకాష్, నీవు ఇంటికి వెళ్ళిపో. రాత్రి భోజనం కూడా చేశాం మేము, నీవేం ఏర్పాట్లు చేయకు అన్నాడు రాజగోపాల్. సరే బావగారు అంటూ వెళ్ళిపోయాడు ప్రకాష్. ఇప్పుడు ఆ గుట్టపై ఆ నలుగురే మిగిలారు. ఇప్పుడు చెప్పండి తాతయ్య, ఈరోజు ప్రత్యేకత ఏంటో, అందులో ఈ వెలుగుగుట్ట పాత్ర ఏంటో అంది శరణ్య ఆ వృద్ధ దంపతుల వైపు తిరిగి నవ్వుతూ. చెబుతాను, అందుకేగా మిమ్మల్ని రమ్మంది.
మనం ఇప్పుడు జమ్మి చెట్టు దాకా వెళ్ళాలి. మమ్మల్ని పట్టుకొని గుట్టని ఎక్కడానికి సాయం చేయండి, నడుస్తూ చెప్పుకుందాం అన్నాడు రాజగోపాల్. కార్తీక్ రాజగోపాల్కి చేయి అందిస్తే శరణ్య తన అమ్మమ్మను పట్టుకొని ముందుకు నడిచింది. నీవు మొదలుపెట్టు సుజాత, పిల్లలు చాలా ఆతృతగా ఉన్నారు అన్నాడు రాజగోపాల్. మీరైతేనే బాగా చెబుతారేమో. సరే, నేను ప్రారంభిస్తాను. నేనేమైనా మర్చిపోతే మీరు సరిచేస్తూ ఉండండి అంది సుజాత. సరే కానీ అన్నాడు రాజగోపాల్ ఉత్సాహంగా. ఆ దంపతులిద్దరి మాటల్లో 50 సంవత్సరాల క్రిందటి గతం దృశ్యరూపం దాల్చింది. అమ్మా, అలా వెలుగుగుట్ట దాకా వెళ్ళి వస్తాం. మన ఊరి కామదహనం వేడుకల్ని చూసొద్దామంటున్నారు. రాత్రి 7 గంటలవుతుండగా తల్లిని అడిగింది సుజాత. ఈ రాత్రి కార్యక్రమం తెలుసుగా, తొందరగా రండి. కొత్తగా పెళ్ళైన కలతో వెలిగిపోతున్న కూతుర్ని మురిపెంగా చూస్తూ అందామే. తెలుసులేవే, తొందరగా వచ్చేస్తాం సిగ్గుపడింది సుజాత. ఆ కాముని పున్నమి రోజునే శోభనం ఏర్పాటు చేశారు పెద్దలు వారిద్దరికీ. నవదంపతులు బయలుదేరి వెళ్తుండగా వెన్నెల్లో కూర్చొని చిరుతిండి తినడం బాగుంటుంది అంటూ తల్లి సుజాతకు ఓ ప్లాస్టిక్ బుట్ట అందించింది. ఆ గుట్టపైన కామదహనం వేడుకల్లో ఉన్న జనమంతా ఆ ఇద్దరికేసి ఉత్సుకతగా చూడసాగారు. అది గమనించిన ఓ పెద్దాయన, ఇంకాస్త పైకి వెళ్ళండమ్మా, బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. జనమంతా అలా చూస్తూ ఉండడంతో దంపతులిద్దరికీ ఇబ్బందిగానే ఉంది. అలా గుట్ట ఎక్కుతూ పైదాకా వెళ్ళిపోయారు. అక్కడ చదరంగా ఉన్న పెద్ద రాతి బండ కనిపించడంతో ఇద్దరూ కూర్చున్నారు. ప్లాస్టిక్ బుట్టలోంచి లడ్డూలు తీసింది సుజాత. ఒక లడ్డూనే చెరిసగం పంచుకున్నారు. గాజు సీసాలోని నీళ్లతో చేతులు కడుక్కున్నారు. ఫ్లాస్కు తెరచి గ్లాసులోకి వంపింది. వేడి పాలు పొగలు గక్కుతున్నాయి. అబ్బో, స్వీట్స్తో పాటు పాలు కూడానా? అయితే మన ఫస్ట్ నైట్ ఇక్కడే జరుపుకోవాలని అత్తయ్య గారి ఉద్దేశం కాబోలు నవ్వుతూ అన్నాడు రాజగోపాల్. అయ్యో, ఇక్కడా? సిగ్గుపడింది సుజాత. అతని చేతిలోని సగం తాగిన పాల గ్లాసు అందుకుందామే. అతడు ఆమె దగ్గరికి జరిగి ఎడం చేతిని ఆమె నడుంపై వేశాడు. ఒంటి నిండా తీయని ప్రకంపనలతో పాలు తాగడాన్ని ముగించేసి అతని మీదికి ఒరిగింది. ఆమెనే అతన్ని తనకేసి లాక్కుందో లేక అతడే ఆమెపైకి ఒరిగాడో తెలియనంతగా పరస్పరం పెనవేసుకొని కఠిన రాతి బండపై వాలిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ కొత్త అనుభవాన్ని చవిచూసిన ఆనందంలో క్రిందికి దిగడం ప్రారంభించారు. ఒకచోట ఆగింది సుజాత. ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాడు రాజగోపాల్. ఇది జమ్మి చెట్టు. ప్రతి దసరా పండుగ రోజు సాయంత్రం ఊరంతా ఇక్కడికి వస్తారు అందామే ఆ చెట్టుకు మొక్కుతూ. వచ్చి ఏం చేస్తారు? పూజారి పూజ చేసిన తర్వాత అందరూ ఆకుల్ని తెంపుకొని పరస్పరం ఇచ్చుకుంటూ సమవయస్కులైతే శుభాకాంక్షలు తెలుపుకుంటారు. పెద్దవాళ్ళ నుండి అయితే ఆశీర్వాదాలు పొందుతారు. పైగా మేమంతా చీటీలపై శమయతే పాపం, శత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అని రాసి చెట్టు మొదట్లో ఉంచి మొక్కుతుంటాం. కొందరైతే ఆ చీటీలను భూమిలో కొంత లోతున పూడ్చిపెడతారు. ఓ నిమిషం పాటు ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఏం మాట్లాడలేదు రాజగోపాల్. అందుకు అతని వంక ప్రశ్నార్థకంగా చూసిందామె. నాకు ఆలోచన వచ్చింది. మనము చెరో చీటీ రాసి ఈ సీసాలో ఉంచి ఇక్కడే ఓ చోట పాతి పెడదాం. కొన్నేళ్ల తర్వాత వచ్చి కలిసి చదువుకుందాం. ఇప్పుడు మాత్రం నేను రాసింది నీవు చూడకూడదు, నీవు రాసింది నేను చూడను, సరేనా? నవ్వుతూ అన్నాడతడు. సరే సరే, తమాషాగా ఉంది మీ ఆలోచన. ఏమని రాయాలి? ఎన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావాలో కూడా చెప్పండి తను నవ్వుతూ అంది. నా గురించి కానీ, ఈనాటి అద్భుతమైన అనుభవం గురించి కానీ, మన భవిష్యత్తు దాంపత్య జీవితం గురించి కానీ ఏదైనా 2-3 వాక్యాల్లో రాసి సంతకం పెట్టి ఇవ్వు, నేను అలాగే రాస్తాను అంటూ జేబులోంచి 2 మడతలుగా ఉన్న తమ పెళ్లి కార్డును ఒకవైపు చింపి ఆమెకిచ్చాడు. 10 నిమిషాల్లో ఇద్దరూ చీటీలు రాసి ఖాళీ అయిన నీళ్ల సీసాలో పెట్టి సెమీ వృక్షానికి ఎడంగా ఉన్న పెద్ద రాయి పక్కన చిన్న గోయి తీసి పూడ్చిపెట్టారు. ఎన్ని సంవత్సరాల తర్వాత రావాలో చెప్పనే లేదు మీరు అంది సుజాత.
సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత అంటే 2017వ సంవత్సరం ఇదే కాముని పున్నమి రోజున వద్దాం. అబ్బో, 50 సంవత్సరాలా? ఆశ్చర్యంగా అడిగింది. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది, కానీ చూస్తుండు రోజులు ఎంత తొందరగా గడిచిపోతాయో. నిజంగానే రోజులు ఇట్టే గడిచిపోయాయి. అప్పుడే 50 సంవత్సరాల కాలం గడిచిపోయిందా అని ఆశ్చర్యం వేస్తోంది అంది సుజాత సెమీ వృక్షాన్ని సమీపిస్తూ. ఇక్కడే తవ్వండి అన్నాడు రాజగోపాల్. అతని కంఠంలోని ఉద్వేగం మిగతా ముగ్గురికి తెలుస్తూనే ఉంది. వృద్ధ దంపతులని ఓ రాతిశిలపై కూర్చుండబెట్టి యువ దంపతులు గట్టి కర్ర ముక్కలతో తవ్వగా తొందరలోనే ఆ సీసా బయటపడింది. అదే సీసా, అదే, తెరవండి ఆతృతగా అంది సుజాత. మూత రాలేదు. జాగ్రత్తగా సీసాను పగలగొట్టి పట్టుకుంటే చినిగిపోతున్న కాగితాలను వెలికి తీశాడు కార్తీక్. పదిలంగా తీసుకెళ్లి తాతయ్యకి అందించాడు. అపురూపంగా ఓ కాగితాన్ని విప్పాడు రాజగోపాల్. అది అతడు రాసినదే. దాన్ని కార్తీక్ చూస్తూ పెద్దగా చదివాడు. సుజా, నిన్ను నేను నా ప్రాణప్రదంగా చూసుకుంటాను. మన దాంపత్య జీవితం రాబోవు తరాలకు ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటుంది. సుజాత రాసిన చీటీని శరణ్య చదివింది. మీరు భర్తగా లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు భవిష్యత్తు నందనవనంలా గోచరిస్తుంది. 2 నిమిషాల పాటు ఉద్వేగంతో ఆ నలుగురు ఏమీ మాట్లాడలేకపోయారు. నిజంగానే నేను అదృష్టవంతురాలినండి అంటూ అతని చేతుల్లోనే తన మొహాన్ని ఆంచి ఆనంద బాష్పాలు రాల్చింది సుజాత. నీకన్నా నేను ఎక్కువ అదృష్టవంతుణ్ణి సుజా. ఆమె తల నిమురుతున్న రాజగోపాల్ కళ్ళలోనూ తడి. వారికి ఏకాంతం కల్పించడానికి శరణ్య, కార్తీక్లు కనులతోనే సైగ చేసుకొని నిశ్శబ్దంగా కదిలి గుట్టపైకి నడిచారు. ఆ ఇద్దరి యువ దంపతుల మనసుల్లో ఏదో కదలిక. ఎక్కడో ఘనీభవించి ఉన్న అభిజాత్యాలేవో కరిగిపోతున్న భావన. ఆ వృద్ధ దంపతుల అనురాగాన్ని, అనుబంధాన్ని చూసిన తర్వాత ఇన్ని రోజులుగా తాము ఏమి కోల్పోయామో అర్థమవుతోంది వారికి. ఇద్దరు గుట్టపైకి చేరుకున్నారు. విరగ కాస్తున్న పండు వెన్నెల ఇద్దరినీ వివశుల్ని చేస్తోంది. ఇక తట్టుకోలేకపోయింది శరణ్య. అతన్ని దగ్గరికి లాక్కొని తమకంగా ముద్దిచ్చి, సారీ కార్తీక్, ఇక నుండి నేను పూలిష్ ప్రవర్తించను. నీవు నిజానికి చాలా మంచివాడివి. జీవితాంతం నీతోనే కలిసి ఉంటాను. నిన్ను వదులుకోను. నేను కూడా చాలాసార్లు సిల్లీగా ప్రవర్తించాను శరణ్య, నన్ను క్షమించు. ఈ వెన్నెల సాక్షిగా మనమిద్దరం కలిసి జీవిద్దాం అంటూ ఆమెను హత్తుకొని ప్రతి ముద్దు ఇచ్చాడు. అతని ముద్దును మురిపెంగా ఆస్వాదిస్తూ అతన్ని ఆశాంతం అల్లుకుపోయిందామె. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.